సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సంబరాలకు పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరు. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబంధించి పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు. ఇక్కడే ప్రజలు కోడి పందాలతో పాటుగా సాంప్రదాయ పోటీలైన పొట్టేల పోటీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. అయితే గత 2 ఏళ్లుగా కోడి పందాలపై ప్రభుత్వం కొంత నిషేధాన్ని విధించడంతో పాటు దీంట్లో కోర్టులు జోక్యం చేసుకోవడం, కోడి పందాలను ఆపాలను కూడా పోలీసుల మీద ఒత్తిడి, దాంతోపాటుగా కొంత జీవోలు కూడా రావడంతో అటువైపుగా ప్రజలు కొంత తగ్గారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలోనే ఇక్కడ చూస్తున్నాం. మనం పిల్లలంతా ఆఫ్సారీలు వేసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా వాటిని ప్రదర్శిస్తున్నారు. పండుగ అంటే ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కళాశాల యాజమాన్యం ఉదయం నుండి కూడా ఇక్కడ కొంత కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా ఏ విధంగా ఉండాలంటే రైతులకు సంబంధించి ఏ విధంగా వారు పండగ చేసుకునేవారు, వీటన్నిటిని కూడా ప్రతిబింబించేలాగా రామచంద్ర కాలేజీలో వీరు ఏర్పాట్లు చేశారు. పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రావడం ఇక్కడ కొంత గమనార్హంగా చెప్పుకోవచ్చు. కళాశాల కార్యదర్శి కె వేణుగోపాల్ ఉన్నారు. సరే చెప్పండి, అంటే పిల్లలంతా కూడా ఉత్సాహంగా కనపడుతున్నారు, ఆనందంగా ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా మీరు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? మొదటి నుంచి 99 టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రామచంద్ర కాలేజీకి వచ్చి ఈ కవరేజ్ ఇచ్చినందుకు. అండ్ సేమ్ టైం సంక్రాంతి సంబరాలు ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాము. అందరూ పిల్లలు కూడాను పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కానీ అన్నిటికీ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా కోలాటం, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, ఇంకా కూడాను నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్సే మేనేజ్ చేశారు. రియల్గా చెప్పాలంటే ఈరోజు క్రెడిట్ అంతా కూడా రామచంద్ర కాలేజ్ ఆఫ్ విద్యార్థులకు పోతుంది. అండ్ సేమ్ ఈరోజు వచ్చేసి చాలా గొప్పగా ప్రజలు దీన్ని తీర్చిదిద్దారు. అసలు సంక్రాంతి అంటే ముందు రైతుల కానించి మాట్లాడుకోవాలి. రైతులు చేసుకున్న పండుగ చాలా గొప్పగా చేసుకునే వాళ్ళు. మేము కూడా చిన్నప్పుడు విలేజెస్ తాతగారి ఇంటికి పోయేసి గొప్పగా చేసుకోవాలి. అట్లాంటిది కొద్దిగా నెమ్మదిగా అది తగ్గుతూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి ఒక 10-15 డేస్ బ్యాక్, సార్ మేము సంక్రాంతి సంబరాలు కాలేజీలో చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం, కొద్దిగా మాకు ఏర్పాట్లు సహకరిస్తే చేస్తున్నారు. సరే అమ్మా తప్పకుండా చేయండి అన్నాను. కానీ ఇంత గొప్పన భారీ ఎత్తున చాలా అందంగా కూడా కాలేజీని తీర్చిదిద్దారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సేమ్ టైం సాంప్రదాయ దుస్తులు కానీ అని చెప్పాలంటే ఈరోజు కోలాహలంగా ఉంది కాలేజ్ అంతా కూడాను. వాళ్ళు ఇంకా ఈరోజు వచ్చేసి గంగిరెద్దులు తీసుకొచ్చారు, అట్లే కైట్స్ ఎగరేజ్ చేశారు. అన్నీ కూడాను చాలా బాగా చేశారు. ముందుగా 99 టీవీ వారి ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మా రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ పండుగ వాతావరణం అంతా తెచ్చేలాగా విద్యార్థులంతా ఈ సంక్రాంతి సంబరాలన్నీ జరుపుకుంటున్నారు. ఈ సంక్రాంతి సంబరాలకి అందరూ పతాకాలు, కైట్స్ అన్నీ ఎగరవేశారు. ఎడ్ల బళ్ళు, గంగిరెద్దులు, కోలాటం, ఇలాగ రకరకాల పోటీలన్నీ పెట్టారు. ముగ్గుల పోటీలు కూడా కండక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఇదే రోజున ఆలమ్నీ డే కూడా కండక్ట్ చేస్తాం. పూర్వ విద్యార్థులందరూ ఇచ్చేశారు. వారి అనుభవాలు అన్నీ పిల్లలతో షేర్ చేసుకున్నారు. ఈసారి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎప్పుడు కానీ లాస్ట్ టైం ఎలా ఉండేదో అవన్నీ గుర్తు చేస్తా చెప్తున్నాం. సంక్రాంతి అంటే ఒక పండుగ, రైతుల గురించి చేసేది కూడా ఉంటుంది. తర్వాత మన సెక్రటరీకి, ప్రిన్సిపల్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంతలా హెల్ప్ చేసినందుకు. చాలా ఖర్చు పెట్టారు, ఇవన్నీ చాలా అరేంజ్ చేశారు. సంక్రాంతికి ఇంతలా వస్తుందని అనుకోలేదు అసలు. సంక్రాంతి, నా పేరు మోనికా. నేను సిఎస్సి ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను. సంక్రాంతి అంటే రైతుల పండుగ. అటువంటి రైతుల పండుగని మా కాలేజ్లో ఇంత ఘనంగా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కాలేజ్లో చదువు ఒకటే ఉంటుంది అనుకున్నాం. చదువుతో పాటు ఇలాంటి ఇంత యాక్టివిటీస్ ఇంత ఘనంగా కోలాటము, సంగీతము, ఈ గాలిపటాలు ఎగరేయడం, ఇవన్నీ బాగా ఘనంగా చేశారు. ఈ అన్నిటికీ మాకు సహకరించిన యాజమాన్యాన్ని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చెప్పండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ ఆర్సీ కాలేజ్.
అయితే మనం చూస్తున్నాం పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఒక గుడిసెని ఏర్పాటు చేశారు. అంటే గతంలో ఏ విధంగా ఉండేది, ఇళ్ళ వద్దకి ఏ విధంగా వారు వచ్చి పాటలు కానీ గంగిరెడ్ల వారు ఏ విధంగా వచ్చేవారు, పాటలు ఏ విధంగా పాడేవారు, ఇదంతా కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా గడిచిపోయిన చరిత్రలో ఉండకూడదు, భవిష్యత్తు తరంలో పిల్లలకు కూడా తెలియాలి, పిల్లలు కూడా ఇవన్నీ నేర్చుకోవాలి అనే విధంగా కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతికి పండుగ వచ్చిందంటే చాలు మొత్తం చుట్టుపక్కల కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేసుకునే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలంతా కూడా మళ్ళీ తిరిగి సొంత గ్రామాలకి చేసుకుంటారు. పండుగ 4 రోజులు కూడా సంతోషంగా గడుపుతారు. పండుగ వాతావరణం అంతా కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుంది. ఏదేమైనా కాలేజీ విద్యార్థులకు ఈ విధంగా పల్లె వాతావరణం కానీ పండుగల మీద సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక అవగాహన వచ్చేలాగా కార్యక్రమాలు చేయడం కూడా తమ అందరికీ కూడా ఆనందంగా ఉందని కూడా విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, ఏలూరు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.